అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు మనము ఇంట్లోనే బటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బయట కొనే బటర్ కంటే కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వాడుకుంటే మనకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఆయిల్ కంటే కూడా బటరే ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా. ఏ స్పెషల్ రెసిపీ చేసినా బటర్ కంపల్సరీ మనం యూజ్ చేస్తుంటాము. అలాంటి బటర్ మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఇప్పుడు చూద్దాం. నైట్ పాలను వేడి చేసుకున్న తర్వాత గోరువెచ్చగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మార్నింగ్ వరకు ఇలా మీగడ ఫామ్ అవుతుంది. ఈ మీగడ మొత్తాన్ని ఒక బౌల్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా మీగడ మొత్తాన్ని ఒక బౌల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ మీగడ మొత్తాన్ని బౌల్లో వేసేసుకోవాలి. ఈ మీగడ 1 వీక్ నుంచి కలెక్ట్ చేసిందండి, అందుకే ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఒక విస్కర్ కానీ కవ్వం కానీ తీసుకొని బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. ఫస్ట్ ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అలాగే ఒక 2 మినిట్స్ బీట్ చేసుకున్న తర్వాత మీగడ గట్టి పడుతుంది. మొత్తం అంతా దగ్గరికి అనుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత పాలన్నీ మీగడ నుంచి సపరేట్ అయిపోతాయి. ఈ పాలని వేస్ట్ చేయకుండా చపాతీ పిండిలో కలుపుకొని చేసుకుంటే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు పాలు వెన్న నుండి సపరేట్ అయిపోయిన తర్వాత మనకు వెన్న మొత్తం ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వెన్నని 2 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకోవాలి. దీనివల్ల ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది, పాల వాసన రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా వాటర్ వేసుకొని మెల్లగా ప్రెస్ చేసుకుంటూ వాష్ చేయాలి. ఇలా వాష్ చేసిన తర్వాత మనకు బటర్ రెడీ అయిపోతుంది. ఇది బయట కొనే బటర్ లాగా లైట్ ఎల్లోయిష్ కలర్ రావాలంటే ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేయాలి కొద్దిగా. దీనివల్ల బయట కొనే బటర్ లాగానే లైట్ ఎల్లో కలర్ వస్తుంది. ఇలా రెడీ అయిపోయిన బటర్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని దాంట్లో వెజిటబుల్ కవర్స్ ఉంటాయి కదా, దాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకోవద్దండి, ప్లాస్టిక్ కవర్ ఉంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వెన్న మొత్తాన్ని ఆ కంటైనర్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, లేదంటే నైట్ మొత్తం పెట్టుకున్నా సరే. ఇప్పుడు మనము ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత బటర్ మొత్తం గట్టి పడుతుంది. ఇలా కవర్ నుంచి ఈజీగా ఊడి వచ్చేస్తుంది.
అంతేనండి, ఈజీగా హోమ్ మేడ్ బటర్ రెడీ అయిపోయింది. ఏ రెసిపీలోకైనా వాడుకోవచ్చు. దీన్ని బటర్ పేపర్తో అయినా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, అలాగే కంటైనర్లో అయినా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.